హలో ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ పిల్లలు మీరు ఆటలాడటం మానేయాలమ్మా. పెద్దవాళ్ళు మీరు నిద్ర కూడా మానుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఎగ్జామ్స్ టైం. క్లాస్ ఏదైనా కానివ్వండి, సంవత్సరం మొత్తం మీరు కష్టపడింది బయట పెట్టే టైం ఇదే. కానీ ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే 10 నిమిషాల తర్వాత చదువుదాంలే, 20 నిమిషాల తర్వాత చదువుదాంలే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. కొంతమందికి అసలు చదవడానికి మనసు కూడా రాదు. ఒకవేళ వచ్చిందనుకోండి, ఏదో ఒక డిస్ట్రాక్షన్. సరే, ఆ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని తట్టుకొని చదువుదాం అనుకుంటే ఎలా చదవాలో అర్థం కాదు. ఉన్న కాస్త టైంలో ఇంత సిలబస్ ని కవర్ చేయాలా అనే తికమకతో టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సరే, టైం ని ఎలాగోలాగో మేనేజ్ చేసి సిలబస్ మొత్తం కంప్లీట్ చేసిరని చెప్పి అనుకుందాం. కానీ అసలు ప్రాబ్లం ఆ తర్వాతే మొదలవుతుంది. అదే ఓవర్ థింకింగ్. నేను చదివింది ఎగ్జామ్ లో వస్తుందో రాదో, మార్కులు బాగా వస్తాయో రావో, వచ్చిన తర్వాత మా పేరెంట్స్ ఏమంటారో, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ తో ప్రతి స్టూడెంట్ ఈ ఎగ్జామ్స్ టైంలో బాధపడుతూ ఉంటారు. సో ఈ రోజు వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కౌంటర్ చేసి ఎగ్జామ్స్ ని టెన్షన్ ఫ్రీగా అటెంప్ట్ చేయడానికి నేను మీకు ఒక 7 సింపుల్ టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అయితే చాలు, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ టెన్షన్ ఫ్రీగా రాసేస్తారు. సో ఈ 7 టిప్స్ ని ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. అండ్ ఇది ప్రతి స్టూడెంట్ కి ఇంపార్టెంటే. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడైతే అసలు లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ పోదాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. అవాయిడ్ ప్రోకాస్టినేషన్. యాక్చువల్గా ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. ఉదయాన్నే 4 గంటలు లేచి చదువుదని చెప్పి అనుకుంటారు. కానీ టైం 4:05 అయింది అనుకోండి, అరే 5 నిమిషాలు లేట్ అయిపోయింది కదా, సర్లే 4:30కు స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటారు. ఆ 4:30 కాస్త 5 అయింది, 5 కాస్త 8 కూడా అయింది. లేదా 10 నిమిషాల తర్వాత 20 నిమిషాల తర్వాత రెస్ట్ తీసుకొని చదవచ్చులే అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. కనిపించదు కానీ ఈ ప్రోకాస్టినేషన్ అనేది చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం. కానీ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి నా దగ్గర ఒక సింపుల్ టిప్ ఉంది. దాని పేరే ది 30 seconds రూల్. మీరు ఏ డెసిషన్ అయినా సరే 30 seconds లో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ 4కి అలారం పెట్టుకున్నారు, లేచారు, కానీ చదువుదామా వద్దా అని చెప్పి ఆలోచన వచ్చింది అనుకోండి, 30 seconds లో ఆ డెసిషన్ తీసుకోండి. 30 seconds కానీ దాటారంటే మీ బ్రెయిన్ ఇంకా మిమ్మల్ని చదవనివ్వదు. సో మీరు ఈవినింగ్ 5కి చదవడం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, చదువుదామా వద్దా అనే డౌట్ వచ్చింది అనుకోండి, వెంటనే 30 seconds లో చదవాలి అనే డెసిషన్ తీసుకోండి. 30 seconds కంటే దాటిందనుకోండి, ఖచ్చితంగా మీ బ్రెయిన్ డిలే చేస్తుంది. సో రిమెంబర్ ది 30 seconds రూల్ అండ్ టేక్ ది డెసిషన్ ఇన్ 30 seconds. నెక్స్ట్, టూ మచ్ సిలబస్. ఎంత బాగా చదివే స్టూడెంట్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, అసలు ఏమీ చదవని స్టూడెంట్ అయినా సరే ఎగ్జామ్స్ టైంలో ఫేస్ చేసే ప్రాబ్లం టూ మచ్ సిలబస్. ఈ టూ మచ్ సిలబస్ ని సాల్వ్ చేయడానికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది. దాని పేరే ది రివర్స్ స్టడీయింగ్ మెథడ్. ఎగ్జామ్స్ అనగానే బుక్స్, స్టడీ మెటీరియల్స్ అన్ని ముందు వేసుకుని టెన్షన్ పడుకుంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవాలని చెప్పి అసలు ట్రై చేయకండి. ఎండ్ గోల్ని మీ మైండ్లో పెట్టుకుని మీ స్టడీ స్ట్రాటజీని బిల్డ్ చేసుకోండి. ప్రతి చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ టాపిక్ని బాగా చదవండి, లేదా బాగా ఇంపార్టెంట్ అనిపించిన టాపిక్స్ని మాత్రమే మీరు చదవండి. సో ఇలా చేయడం వలన అనవసరమైన టాపిక్స్ని టచ్ చేయకుండా మెయిన్ టాపిక్స్ వరకు మీరు కవర్ చేయొచ్చు. అండ్ ఈ టిప్ని అందరూ ఫాలో అవ్వండి అని చెప్పి నేను సజెస్ట్ చేయను. టూ మచ్ సిలబస్ అని చెప్పి ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు మాత్రమే దీన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్, నో టైం. అదేంటో ఇయర్ స్టార్టింగ్ లో సోషల్ పీరియడ్ లో అసలు ముందుకే కదలని టైం, ఎగ్జామ్స్ వచ్చే టైంకి అదే సోషల్ సబ్జెక్ట్ లో ఒక్క చాప్టర్ చదువుదాం అనుకున్నా కానీ టైం చిటికలో అయిపోతూ ఉంటుంది. సిలబస్ ని ఎంత స్ట్రాటజీతో చదువుదాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నా కానీ ఆ స్ట్రాటజీకి తగ్గట్టు టైం సరిపోక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ బ్యాటర్ టైం సరిపోకపోవటం కాదు, ఉన్న టైం ని సరిగ్గా యూజ్ చేసుకోకపోవటం. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే మీరు ఒక టెక్నిక్ ని యూజ్ చేయాలి. అదే వేదిక్ 1 hour టెక్నిక్. వేదిక్ టైమ్స్ లో ఈ 1 hour రూల్ ని యూజ్ చేసేవాళ్ళు. సో ఈ టెక్నిక్ చాలా అంటే చాలా సింపుల్. చదవాలని చెప్పి డిసైడ్ అయినప్పుడు ఒక 4 నుంచి 5 గంటలు కంటిన్యూస్ గా చదువుదాం అని చెప్పి అసలు డిసైడ్ అవ్వకండి. మీ బ్రెయిన్ అంతసేపు కంటిన్యూస్ గా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఒక 1 hour పెట్టుకోండి. ఆ 1 hour మొత్తం మీరేం చదువుతున్నారో దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి. అంతేగాని 2 లైన్లు చదివి 4 రీళ్లు చూడటం లాంటివి చేయకండి. ఈ 1 hour ఓన్లీ చదవటమే, వేరే ఏ పని కూడా పెట్టుకోవద్దు. 1 hour చదివిన తర్వాత ఒక 15 minutes బ్రేక్ తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ 1 hour చదవండి, మళ్ళీ ఒక 15 minutes బ్రేక్. ఇలా చదవటం వలన మీ బ్రెయిన్ ఆ 1 hour చాలా ఫోకస్డ్ గా పనిచేస్తుంది. అండ్ ఏదైతే మీరు చదువుతారో అది మీకు బాగా గుర్తుంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, మీకు టైం అనేది కరెక్ట్ గా సరిపోతుంది. నెక్స్ట్, వేర్ టు స్టడీ. ఒకప్పుడంటే ఆల్ ఇన్ వన్లని, గైడ్లని, లేదంటే మన టీచర్లు స్పెషల్ గా మన కోసం నోట్స్లు ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అంటారా, బోల్డ్ ఆప్షన్లు ఉన్నాయి. పీడిఎఫ్లు, టెక్స్ట్ బుక్లు, నోట్స్లు, మళ్ళీ యూట్యూబ్,
దీంతో పాటుగా కొన్ని లెర్నింగ్ యాప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అనుకోండి. అయితే చాలా మంది ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే వరకు ఏ సోర్స్ నుండి చదవాలో డిసైడ్ అవ్వలేక చివరిలో అన్ని సోర్సెస్ ని ముందు వేసుకుంటారు. ఇక్కడే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో మీరు ఎగ్జామ్స్ టైంలో ఎక్కడి నుంచి చదవాలని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే RQR టెక్నిక్ ని ఫాలో అవ్వాలి. R అంటే రిసోర్సెస్, Q అంటే క్వశ్చన్స్, R అంటే రివిజన్. సో ఎగ్జామ్స్ కు ముందే రిసోర్సెస్ ని డిసైడ్ చేసుకోండి. యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటారా, టెక్స్ట్ బుక్ లోనా, లేదా మీ టీచర్స్ ప్రిపేర్ చేసిన నోట్సా, మీ ఇష్టం. బట్ వీటిలో ఒకదాన్ని మాత్రమే మీరు ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్. ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ కూడా ఎక్కడి నుంచి చేయాలో ముందే డిసైడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్ గా రివిజన్. ఇది కూడా ఎక్కడి నుంచి చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. చాలా మంది 3 ఒకటే సోర్సెస్ నుంచి చేస్తే ప్రాబ్లం ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఈ మూడింటిని కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి కానీ, లేదా వాళ్ళ టీచర్ ఇచ్చిన బుక్స్ నుంచి కానీ, లేదంటే యూట్యూబ్ నుంచి కానీ దీన్ని ఫాలో అవుతా అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ అది మీ కన్వీనియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ నేనైతే మూడింటిని 3 డిఫరెంట్ సోర్సెస్ నుంచి చేస్తే బాగుంటుంది అని చెప్పి నా సజెషన్. సో RQR ని రెడీ చేసి పెట్టుకుంటే మీరు చాలా సింపుల్ గా ఎగ్జామ్స్ ని ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ టఫ్ సబ్జెక్ట్స్. ఎంత బ్రైట్ స్టూడెంట్ అయినా సరే టఫ్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ని చూడగానే భయం వేసి అమ్మో ఇది మన వల్ల కాదులే అని చెప్పేసి అనుకుంటారు. ఇది చాలా అంటే చాలా కామన్. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఏదో ఒక సబ్జెక్ట్ టఫ్ గా ఉంటుంది. సో ఈ టఫ్ సబ్జెక్ట్ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి నేను మీకు ఒక చిన్న టెక్నిక్ ని చెప్తాను. ఏం లేదు, మీకు టఫ్ అనిపించిన సబ్జెక్ట్ లో ఈజీ చాప్టర్ ని తీసుకోండి. ఇప్పుడు ఎంత టఫ్ సబ్జెక్ట్ అయినా కానీ ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక ఈజీ టాపిక్ అనేది ఉంటుంది. సో ముందు మీరు ఆ ఈజీ టాపిక్ తో మొదలు పెట్టండి. ఇలా చేయడం వలన మీ బ్రెయిన్ కి ఆ సబ్జెక్ట్ టఫ్ అనే ఫీలింగ్ పోతుంది. ఆ ఈజీ చాప్టర్ అయిపోయాక ఇక మిగతా చాప్టర్స్ ఎంత హార్డ్ గా ఉన్నా కానీ మీ బ్రెయిన్ దానికి అడాప్ట్ అయిపోతుంది. అన్ని చాప్టర్స్ ను కూడా చాలా ఈజీగా తీసుకుంటుంది. మీరు టఫ్ సబ్జెక్ట్ ని చదివేటప్పుడు ఇంకొక చిన్న టిప్ ను కూడా యూజ్ చేయండి. అదేంటంటే ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఒక 1 అవర్ చదివిన తర్వాత మీకు మీరే రివార్డ్స్ ఇచ్చుకోండి. లైక్ ఒక 1 అవర్ చదివిన తర్వాత ఒక 15 మినిట్స్ ఏదైనా కామెడీ వీడియో కానివ్వండి, లేదా ఏదైనా చిన్న షార్ట్ ఫిల్మ్ కానివ్వండి, లేదా మీ ఫ్రెండ్స్ తో మాట్లాడటం లాంటివి కానివ్వండి. సో ఇలాంటి రివార్డ్స్ ఇచ్చుకోవడం వలన మీ బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుతుంది అండ్ ఈ టఫ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఈజీగా అయిపోతాయి. గైస్, నెక్స్ట్ టిప్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ రివిజన్ స్ట్రాటజీ. యాక్చువల్గా రివిజన్ ని చాలా మంది సీరియస్ గా తీసుకోరు. సంవత్సరం అంతా చదివాం, ఎగ్జామ్స్ ముందు కూడా చదివాం, మళ్ళీ రివిజన్ చేయాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ చాలా మందికి అసలు రివిజన్ ఎలా చేయాలో తెలీదు. రివిజన్ అనగానే మళ్ళీ బుక్ అంతా ఒకసారి తిరగటం కాదు, ప్రతి చాప్టర్ లో ఉన్న క్వశ్చన్స్ ని ఒకసారి చదవాలి. ఏ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయడంలో మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ చాప్టర్స్ ని మళ్ళీ మీరు ఒకసారి చూసుకోవాలి. ఇదే స్మార్ట్ రివిజన్ స్ట్రాటజీ అంటే. నెక్స్ట్ ఓవర్ థింకింగ్. ఇది ఎగ్జామ్స్ రాసే వాళ్ళకే కాదు, లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంటుంది. బట్ ఎగ్జామ్స్ టైంలో ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది అనమాట. అదే ఓవర్ థింకింగ్. నేను చదివింది రాకపోతే, ఒకవేళ వచ్చినా కానీ ఆ టైంలో గుర్తు రాకపోతే, మార్క్స్ తక్కువ వస్తే, ఒకవేళ ఆ మార్క్స్ చూసి మా పేరెంట్స్ నన్ను ఏమైనా అంటారేమో, ఎదురింటి ప్రసాద్ అంకులు ఏమంటారో, ఇలా గనక మీరు ఆలోచించారనుకుంటే చదివింది మర్చిపోవడం తప్పించి ఏమీ రాదు. సో స్టాప్ ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్ ని స్టాప్ చేయడానికి నేను మీకు ఒక సింపుల్ టెక్నిక్ ని చెప్తాను. ఒక పెన్ను పేపర్ తీసుకోండి, మీ ఓవర్ థింకింగ్ థాట్స్ అన్నిటిని ఆ పేపర్ మీద రాయండి. మీరు రాసిన వాటిని ఒకసారి చదవండి, చదివితే మీకే అర్థమవుతుంది అవి ఎంత సిల్లీగా ఉంటాయో. సో ఈ 7 టిప్స్ తో పాటు మీకు ఇంకొక బోనస్ టిప్. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి, మీరు సిలబస్ మొత్తాన్ని కవర్ చేసి ఉంటారు. ఒకవేళ కవర్ చేసినా కానీ మీరు చదివింది వస్తుందో లేదో అని చెప్పి భయం, వచ్చినా ఆ టైంకి గుర్తొస్తుందో రాదో అనే డౌట్. ఇలా డౌట్లు, భయాలు పెట్టుకొని మీరు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే మీ టైం వేస్ట్ అవడం తప్పించి ఏముండదు. మీ వల్ల కాదు అని అనుకుంటే మీ వల్ల నిజంగానే కాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉండటం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని మీలో మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవటం. అది ఎలా పెరుగుతుందంటారా? మీకు మీరే చెప్పుకోవాలి, ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేను తలుచుకుంటే చేయగలను అని రోజు మీలో మీరు మనస్ఫూర్తిగా అనుకోండి. ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఈ టిప్స్ వినడానికి కొన్ని సిల్లీగా ఉన్నా కానీ ఖచ్చితంగా వర్క్ అవుతాయి. సో ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ ఈ టిప్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో చాలా మంది ఎగ్జామ్స్ అంటే భయం ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నైస్ డే.